హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో ఆర్ఆర్బి టెక్నీషియన్కి సంబంధించి సెకండ్ డివి ఆర్ వెయిటింగ్ లిస్ట్ ఉంటుందా అని చాలామంది అయితే అడుగుతున్నారు కదా. దాని గురించి క్లియర్గా అయితే డిస్కస్ చేసుకుందాం. బట్ లేచుకున్న వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. నా పేరు చేస్తాను, మీరు చూస్తున్నారు ఎగ్జామ్ ట్రిక్స్ ఛానల్. ఫ్రెండ్స్, యాక్చువల్గా అంటే మనకి సెకండ్ డివి ఉంటుందా లేదా వెయిటింగ్ లిస్ట్ ఉంటుందా అని తెలియాలి అంటే ఇంతకుముందు ఏం జరిగింది అన్న దాని గురించి కొంచెం తెలుసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే యాక్చువల్గా రైల్వేలో వెయిటింగ్ లిస్ట్ అన్నది ఉండేది. అంటే లైక్ ప్రీవియస్ ఎగ్జామ్స్ ఈవెన్ టెక్నీషియన్ ఏఎల్పి టెక్నీషియన్ కూడా లాస్ట్ టైం మనకి వెయిటింగ్ లిస్ట్ అయితే ఉందన్నమాట. సో వెయిటింగ్ లిస్ట్ అంటే ఆల్రెడీ ఎన్ని పోస్టులు అయితే ఉన్నాయో అంతమందిని తీసుకుని ఎక్స్ట్రాగా ఒక 50% మెంబర్స్ని డీవీకి అయితే పిలిచేవారు అనమాట. దాన్నే వెయిటింగ్ లిస్ట్ అనేవాళ్ళు. సో వీళ్ళలో ఎవరికైనా మనకి పోస్ట్ రాకపోతే తర్వాత ఈ వెయిటింగ్ లిస్ట్లో ఉన్న వాళ్ళని పిలిచేవారు అనమాట. అయితే లాస్ట్ టైం ఏమైందంటే ఈ వెయిటింగ్ లిస్ట్లో ఉన్న వాళ్ళు మనకి కేసు అయితే వేయడం జరిగిందనమాట. మేము కూడా మొత్తం ప్రాసెస్ అంతా ఫాలో అయ్యాం, అన్నీ పాస్ అయ్యాం. సో మాకెందుకు జాబ్ ఇవ్వరు అన్నట్టు. సో దానివల్ల మనకి ఏంటంటే కోర్టు కూడా వీళ్ళకి జాబ్ ఇవ్వమంటూ ఆర్డర్ అయితే పాస్ చేసిందనమాట. సో దీని తర్వాత మనకి ఎన్టీపీసీలో కానీ తర్వాత జరిగిన గ్రూప్ డీలో కానీ చిన్న చిన్న మార్పులు అంటే మెయిన్లీ వెయిటింగ్ లిస్ట్ అయితే క్యాన్సిల్ చేశారు. అలాగని ఇప్పుడు వెయిటింగ్ లిస్ట్ రాదా అంటే ఖచ్చితంగా వస్తుంది, కానీ అది వెయిటింగ్ లిస్ట్ అన్నారు. యాక్చువల్గా అడిషనల్ డీవీ ఆర్ సెకండ్ డీవీ ఇట్లా పిలుస్తారనమాట. అంటే ప్రాసెస్ మొత్తం అనేది మీకు అర్థమవుద్ది. యాక్చువల్గా ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఎంతమంది ఎన్ని పోస్టులు అయితే ఉన్నాయో అన్ని పోస్టులకి అయితే పిలుస్తున్నారు. 1:1 అంటారు దాన్ని. సో ఇప్పుడు 100 పోస్టులు ఉన్నాయంటే 100 మందిని అయితే పిలుస్తారు. సో పిలిచిన తర్వాత వాళ్ళకి డీవీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే జరుగుతుంది. సో ఆ డాక్యుమెంట్ వెరిఫికేషన్లో ఏం డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి, లేకపోతే అది ఎలా జరుగుతుంది అన్నది నేను ఆల్రెడీ రికార్డ్ చేశాను అనమాట. రివ్యూ అన్నది చేశాను ఇంతకుముందు ఫోన్ కాల్స్తో లాస్ట్ టైం జరిగినప్పుడు. అండ్ పర్సనల్గా కూడా నేను కూడా ఎల్పి టెక్నీషియన్ పాస్ అయ్యాను, ఎన్టీపీసీ పాస్ అయ్యాను. కాబట్టి డీవీ 2 సార్లు ఆల్రెడీ నాకు జరిగింది, మెడికల్ జరిగింది. ఆ మొత్తం ఎక్స్పీరియన్సెస్ నేను ఆల్రెడీ మన ఛానల్లో అయితే చేయడం జరిగింది. మీకు ఎండ్ స్క్రీన్లో కూడా ఇస్తాను, కావాలంటే అక్కడి నుంచి మీరు తెలుసుకోవచ్చు. ఓకే, అది సెకండరీ మ్యాటర్. అయితే డీవీ అన్నది జరుగుతుంది కదా, ఫస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అది. ఓకే, సో ఎన్ని పోస్టులు అయితే ఉన్నాయో అన్ని పోస్టులకు పిలుస్తారు, వాళ్ళకి సంబంధించిన డాక్యుమెంట్స్ అయితే చెక్ చేస్తారు. తర్వాత వాళ్ళందరికీ మెడికల్ అయితే ఉంటుంది. ఈ ప్రాసెస్లో ఏదో ఒక అంటే మీరు 100 మందిలో 100 మంది పాస్ అయిన వాళ్ళందరూ మళ్ళీ డాక్యుమెంట్ వెరిఫికేషను మెడికల్ 2 పాస్ అయిపోతారని ఏమి ఉండదు. కొంతమంది దగ్గర డాక్యుమెంట్స్ ఉండకపోవచ్చు, కొన్ని రిక్వైర్డ్ ఎలిజిబిలిటీస్ ఉండకపోవచ్చు. అంటే లైక్ క్యాస్ట్ సర్టిఫికేట్, లైక్ ఎస్సీ అని పెట్టి ఎస్సీ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేయలేకపోయినా, లేకపోతే ఓబీసీ అని పెట్టి ఓబీసీ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేయలేకపోయినా, లేదు ఎలిజిబిలిటీ క్రైటీరియాలో సంథింగ్ రిక్వైర్డ్ ఎలిజిబిలిటీ లేకపోయినా, సో అలాంటప్పుడు వాళ్ళని బయటికి తీస్తారనమాట. అంటే డీవీ పాస్ అయినట్టు కాదు వాళ్ళు. ఓకే, సో నెక్స్ట్ మళ్ళీ మెడికల్ ఉంటుంది. మెడికల్లో పాస్ అవ్వకపోయినా కూడా వాళ్ళు రిక్వైర్డ్ స్టాండర్డ్ అయితే చెప్తారు కదా, ఆ మెడికల్ పాస్ అవ్వకపోతే కూడా వాళ్ళకు కూడా జాబ్ రాదు. సో ఈ జాబ్స్ ఏవైతే మిగిలిపోయి ఉంటాయో వాటికి మళ్ళీ ఎంతమంది అయితే కావాలో అంతమంది అడిషనల్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ సెకండ్ డీవీ అని పిలుస్తారు, లేదా రీప్లేస్మెంట్ ప్యానల్ ఇలాగా పిలుస్తుంటారు అనమాట. సో ఇలాగా ప్యానల్స్ అంటే ఎట్ ఏ టైం ఇప్పుడు ఫస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరుగుతుంది కదా, అప్పుడు సెలెక్ట్ అయిన లిస్ట్ అంతా పిలుస్తారు కదా, దాని ఒక ప్యానల్ అంటారు. అలాగే అడిషనల్ డాక్యుమెంట్ సెకండ్ డీవీ ప్యానల్ అంటారు. సో అలాగా ప్యానల్స్గా పిలుస్తుంటారు అనమాట. కొన్ని దానిలో అయితే 10 డాక్యుమెంట్ వెరిఫికేషన్ 10 టైమ్స్ పిలిచినవి 9 టైమ్స్ పిలిచినవి కూడా ఉంటాయి. ఓకే, సో ఇది ఒక ప్రాసెస్ అనమాట, రెగ్యులర్ జరుగుతూ ఉంటుంది. అంటే మొత్తం వాళ్ళకి కావాల్సిన పోస్టులకి దొరికేంత వరకు కండక్ట్ చేస్తూ ఉంటారు. బట్ ఇంతకుముందు ఎక్కువ ఒక ఎగ్జామ్ మధ్యలో 4-5 ఇయర్స్ కూడా గ్యాప్ ఉండేది కాబట్టి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఇయర్స్ పాటు జరుగుతుండేది. అయితే ఇప్పుడు మనకి రెగ్యులర్గా ప్రతి ఇయర్ కండక్ట్ చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు కూడా అడిషనల్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది, సెకండ్ డీవీ ఉంటుంది. కానీ ఎక్కువ డాక్యుమెంట్ లైక్ అడిషనల్ ప్యానల్స్ ఎక్కువ ఉంటాయని చెప్పలేము. బట్ 1 ఇయర్ పాటు మ్యాక్సిమం నెక్స్ట్ ఎగ్జామ్ ప్యానల్ వచ్చే లోపు మీకు చాలా వరకు ఈ వెయిటింగ్ని క్లియర్ చేసే ఛాన్స్ ఉంది. ఎలాగో పోస్టులు కూడా తక్కువే కాబట్టి ఈజీగా 1 ఇయర్లో అయితే కవర్ అయ్యే ఛాన్స్ ఉంది. ఓకేనా, సో అంటే ఇక్కడ మీ డౌట్ ఏదైతే వెయిటింగ్ లిస్ట్ తీస్తారంటే వెయిటింగ్ లిస్ట్ అన్న పేరుతో తీయకపోవచ్చు, కానీ సెకండ్ డీవీ అయితే తీస్తారు. ఎవరైతే పాయింట్స్లో అంటే 0.2తో జాబ్ రాలేదు బ్రో, లేకపోతే 0.6తో రాలేదు, సో ఇట్లా చెప్తుంటారు కదా, కొంచెం ఛాన్సెస్ ఉంటాయి. అట్లీస్ట్ మీరు 1 మార్క్ బిలో కనుక మీరు పోగొట్టుకుంటే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటాయి అనమాట. సెకండ్ డీవీలో కావచ్చు, లేదా తర్వాత డీవీస్లో కావచ్చు, వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకే, 100% వస్తుందని నేను చెప్పట్లేదు, వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఓకే, లెస్ దాన్ 0.5లో ఉంటే అట్లీస్ట్ హోప్ అయితే పెట్టుకోవచ్చు. ఓకేనా, అలాగని బెస్ట్ ఇప్పుడు ఇది వస్తుందేమో అని దీని మీదే
వెయిట్ చేస్తూ వేరే వాటికి ప్రిపేర్ అవ్వకుండా ఉండకండి. ఇది కూడా వెబ్సైట్ని ఫాలో అవుతూ ఉండండి, మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి, అప్డేట్స్ ఇస్తూ ఉంటాను ఏమైనా ఉంటే కూడా. అండ్ వెబ్సైట్ని ఖచ్చితంగా ఫాలో అవ్వండి. మన ఛానల్ని ఫాలో అయినా అవ్వకపోయినా కూడా ఆర్ఆర్బి మీరు ఏ జోన్ అయితే రాశారో ఆ వెబ్సైట్ని ఫాలో అవుతుండండి. నెక్స్ట్ ఏం ప్యానల్స్ ఇస్తున్నారు ఎడిషనల్ అన్నది ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి. తర్వాత మన ఛానల్ కూడా చూడండి, మనం ఎలాగో మీకు అప్డేట్స్ అన్నవి ఇస్తాము. సో రెగ్యులర్గా ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే తెలుస్తుంది. బట్ ఇది మాత్రమే మెయిన్ ఫోకస్గా పెట్టుకుని ప్రిపరేషన్ మానేయద్దు, ఓకేనా? సో ప్రిపరేషన్ అంటే వేరే దానికి కూడా ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ మళ్ళీ మీకు టెక్నీషియన్ రావచ్చు. ఏఎల్పికి సంబంధించిన నోటిఫికేషన్ ఆల్రెడీ 9,970 పోస్ట్స్ ఉంటూ ఇండియన్ అన్నది అప్రూవ్ అయినట్టు వచ్చింది కదా ఆల్రెడీ న్యూస్ అన్నది. సో అలాగా నెక్స్ట్ కూడా ఉన్నాయి కాబట్టి ప్రతి ఇయర్ ఎలాగో కండక్ట్ చేస్తూ ఉన్నారు కాబట్టి ప్రిపరేషన్లో అయితే ఉండండి. పోస్టులు చాలా తక్కువ ఉంటున్నాయి, కట్ ఆఫ్ చూస్తున్నారు కదా ఎంత ఎక్కువ ఉంటుంది అన్నది. సో ప్రతిదీ సిలబస్లో ఉన్న ప్రతి ఇంచు చదవాలి మీరు, ప్రతిదీ చదివి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కూడా లోడ్ చేసుకుని ఉంచుకోవాలన్నమాట. దానికి సంబంధించి పూర్తి అవగాహన ఉంటేనే ఇంత కట్ ఆఫ్స్ని క్లియర్ చేయగలుగుతాం, ఓకే? సో కొన్ని టాపిక్స్లో మీరు వీక్ ఉండొచ్చు. సో ఆ టాపిక్స్ని కూడా కవర్ చేసుకుంటూ ఓవరాల్గా హోలిస్టిక్గా ప్రిపేర్ అవ్వాలి, ఓకేనా? దానికి ప్రిపరేషన్ మాత్రం వదలొద్దు. ఎన్టీపీసీకి ఎక్కువ ట్రై చేయండి, ఎందుకంటే ఇది లెవెల్ 2 పోస్ట్ మ్యాక్సిమం కదా. సో మీకు డైరెక్ట్ అక్కడ లెవెల్ 5, లెవెల్ 4, లెవెల్ 6 పోస్టులు వస్తున్నాయి కాబట్టి ఎప్పుడు హైకి ప్రిపేర్ అవ్వండి. కిందవి కూడా రాయండి, తప్పేం లేదు. బట్ మ్యాక్సిమం హైకి ప్రిపేర్ అయితే కింద కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ మనం ఎప్పుడు కూడా గ్రోత్ బేస్డ్గా వెళ్ళాలి, గ్రోత్ చూసుకోవాలన్నమాట. సో ప్రతిదీ అండ్ ఒకవేళ మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ లేకపోయినా కూడా కట్టండి, డిగ్రీ అయితే మినిమం చేయండి. సో దట్ ఎక్కువ పోస్టులకు ఎలిజిబుల్ అవుతారు, వాటికి కూడా ప్రిపేర్ అయితే వస్తుంది. ఫస్ట్ థింగ్ మెయిన్ మిమ్మల్ని మీరు నమ్మండి. మెయిన్గా నేను ప్రిపేర్ అయితే జాబ్ వస్తుంది అని నమ్మండి. మీరు ప్రాపర్గా సిలబస్ అన్నది కంప్లీట్ చేసుకుని వాడు ఎక్కడి నుంచో ఇచ్చేయలేడు కదా, మీకు ప్రాపర్గా చెప్పిన దగ్గర నుంచే ఇస్తాడు కదా ఆ సిలబస్లోంచి. అండ్ ఈవెన్ వాడు ఒకవేళ సిలబస్లోంచి ఇవ్వలేదు అనుకుందాం, అప్పుడు మీరే కాదు ప్రిపేర్ అయిన వాళ్ళు కూడా ఆల్రెడీ అక్కడి నుంచే కదా చదవాలి మ్యాక్సిమం, వాడు కూడా ముందే గెస్ చేయలేడు కదా. సో ఫోకస్ చేయండి, ప్రిపరేషన్ సిలబస్ కంప్లీట్ చేసుకోండి, మార్క్స్ రాస్తుండండి, ప్రీవియస్ ఇయర్స్ని అనలైజ్ చేయండి ఏమొస్తాయి ఏంటి అన్నది. నెక్స్ట్ దానికి ప్రిపేర్డ్గా ఉండండి, ఓకేనా? సో అది ఇంపార్టెంట్. దాంతోపాటు సెకండ్ డివి కోసం చూడండి, ప్రాబ్లం ఏం లేదు. వెబ్సైట్ని ఫాలో అవ్వండి, వస్తుంది. ఫస్ట్ థింగ్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. మ్యాక్సిమం 1 ఇయర్లో మీకు సెకండ్ డివియే కాదు 2-3 డివీలు కూడా రావచ్చు. బట్ మినిమం అయితే ఖచ్చితంగా 2-3 మంత్స్ అయితే పడుతుంది ఈ ప్రాసెస్ అంతా, అట్లీస్ట్ ఫస్ట్ డివి కండక్ట్ అవడానికి. దాని తర్వాతే సెకండ్ డివి అయితే వచ్చే ఛాన్స్ ఉంది. అంటే ఎంతవరకు మార్క్స్ తగ్గచ్చు అంటే అది మనం గెస్ చేయలేము, ఎందుకంటే ఒక్క పోస్టే మిగిలింది అనుకోండి చాలా తక్కువ కట్ ఆఫ్ అన్నది తగ్గుతుంది. ఎక్కువ పోస్టులు అంటే ఇప్పుడు వీళ్ళు ఆల్రెడీ వెళ్ళిన వాళ్ళు ఓన్లీ మెడికల్లో అన్ఫిట్ అయ్యి తర్వాత డివిలో అన్ఫిట్ అయ్యే వాళ్ళే కాదు, వాళ్ళకి వేరే జాబ్ వచ్చి వెళ్ళిపోయినా కూడా ఆ పోస్ట్ అయితే మిగులుతాయి కదా. ఇప్పుడు ఏఎల్పికి సంబంధించిన రిజల్ట్ రావాలి, సో వాటిల్లో కూడా ఎక్కువ మంది క్లియర్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఆ పోస్టులు కూడా పిలుస్తారు కాబట్టి చూద్దాం. ఎక్కువ పోస్టులు కనుక ఖాళీ ఉంటే ఎక్కువ మందికి కట్ ఆఫ్ కొంచెం ఎక్కువ తగ్గే ఛాన్స్ ఉంది. బట్ మ్యాక్సిమం అయితే అంటే ఒక ఓవరాల్గా ఇన్ జనరల్ ఎప్పుడు జరిగేది చూసుకుంటే ఒక 1 మార్క్ బిలో ఉంటే కొంచెం ఛాన్సెస్ అయితే ఉంటాయి అన్నమాట. 1 మార్క్ దాటితే అవ్వదా అంటే అయితే అవ్వచ్చు, బట్ ఎక్కువ ఛాన్సెస్ అయితే లేవు. 1 మార్క్లో తక్కువ ఉన్న వాళ్ళు కూడా కన్ఫామ్గా అవుతుందని చెప్పలేము, బట్ ఛాన్సెస్ అయితే అట్లీస్ట్ హోప్ అయితే పెట్టుకోవచ్చు. అలాగని అసలు అప్డేట్స్ని ఫాలో అవ్వకుండా అంటే లైక్ ఆ వెబ్సైట్ని ఫాలో అవుతూ ఉండండి. మీకు ఈవెన్ 4 మార్క్స్ 3 మార్క్స్ తక్కువ వచ్చినా కూడా వెబ్సైట్ని అయితే ఫాలో అవ్వండి రెగ్యులర్గా. చెప్పలేం కదా, వీ నెవర్ నో. ఒకవేళ ఎక్కువ మంది వేరే జాబ్స్కి వెళ్ళిపోయినా లేదా మెడికల్ అన్ఫిట్ అయినా ఇంకా ఎక్కువ కట్ ఆఫ్ తగ్గే ఛాన్స్ ఉంది. బట్ ఎక్కువ ఆశలు అయితే పెట్టుకుని దాని మీద ఎక్కువ టైం వేస్ట్ చేయొద్దు, నెక్స్ట్ ఏంటి అన్న దాని మీద ఎక్కువ ఫోకస్ చేయండి, ఓకే? సో అదనమాట దీనికి సంబంధించి టెక్నీషియన్కి సంబంధించి ఏదైతే సెకండ్ డివి వస్తుందో అని అడుగుతున్నారో దాని గురించి క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చానని అనుకుంటున్నాను. అండ్ దానికి సంబంధించి నెక్స్ట్ వచ్చే నోటిఫికేషన్ సంబంధించి రైల్వేకి సంబంధించి ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే బాగా డీప్గా మనమైతే ప్యూర్గా చాలా వరకు మీకు ఉపయోగపడేది రైల్వేకి చాలా వరకు ఉపయోగపడేలాగా కంటెంట్ అయితే చేస్తున్నాం అనమాట. క్లాసెస్ అయితే చేస్తున్నాం, చాలా అఫోర్డబుల్ ప్రైసెస్, 200-300కే మీకు సబ్జెక్ట్ వైజ్ వచ్చేస్తుంది. అంటే ఒక టెక్స్ట్ బుక్ అంటే తక్కువ, దాంట్లో మీకు ఏంటంటే పూర్తిగా దానికి సంబంధించిన క్లాసెస్తో పాటు పీడిఎఫ్స్ అంటే పీడిఎఫ్స్ మళ్ళీ మీకు క్లాసెస్ దాంతోపాటు ఇంకా మేము యాడ్ చేస్తూనే ఉన్నాం. ఇంకా ఏమేమి చేయొచ్చు ఇనిషియేటివ్స్ మీకు హెల్ప్ అయ్యే విధంగా ఉండేలాగా
క్లాసెస్ అయితే రెగ్యులర్గా చేస్తున్నాం. మీరు అన్ని సబ్జెక్ట్స్ రిలేటెడ్ గ్రూప్ డి నుంచి ఎన్టీబీసీ లెవెల్ వరకు ఉపయోగపడేలాంటివి క్లాసెస్ అయితే చేసామన్నమాట. మన ఎగ్జామ్ ట్రిక్స్ యాప్లో అయితే ఉంటాయి, కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. అక్కడి నుంచి యాప్ని డౌన్లోడ్ చేసుకుని క్లాసెస్ అయితే మీరు చూడండి, చాలా చాలా ఉపయోగపడుతుంది. అండ్ 100-200 కోసం చూసుకోవద్దు, ఓకేనా. ఒకటి ఇంపార్టెంట్, సెల్ఫ్ స్టడీతో రాదా అట్లా ఏం పెట్టుకోవద్దు, సెల్ఫ్ స్టడీతో కూడా వస్తుంది. బట్ కుదిరితే ఎఫర్ట్ చేయగలిగితే కోచింగ్ తీసుకోండి, ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్. కోచింగ్ తీసుకుంటూ కూడా మీ ప్లాన్స్ మీరు ప్లాన్ చేసుకోవచ్చు, ఓకేనా. సో అదనమాట దీనికి సంబంధించిన పూర్తి గైడెన్స్ అయితే నాకు తెలిసిందైతే నేను చెప్పాను. సో వీడియో అయితే నచ్చితే మీకు డెఫినెట్గా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి. ఇటువంటి మంచి మంచి వీడియోస్ నేను రెగ్యులర్గా చేయాలి అంటే లైక్స్ అండ్ వ్యూస్ ఎక్కువ ఉంటే నాకు మోటివేషన్ ఉంటుంది. సో దట్ నేను మీకు ఇంకా ఉపయోగపడే కాంటెంట్ని ఎక్కువ తీసుకురావచ్చు. కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకుని ఉంచుకోండి. ఇటువంటి మంచి మంచి వీడియోస్ మిస్ అవ్వకుండా ఉంటారు పెట్టిన వెంటనే. అండ్ ఇట్లా ఫుల్ స్క్రీన్ వీడియో, ఫుల్ వీడియో చేసి చాలా రోజులు అయిపోయిందనమాట. అంటే మామూలుగా మనం కొంచెం చిన్న స్క్రీన్లో చెప్పడం అలవాటు అయిపోయింది క్లాసెస్ తర్వాత. సో ఇలా ఫుల్ వీడియో చేసి చాలా రోజులైంది. ఇది ఎలా అనిపించింది అన్న దాని గురించి కామెంట్ చేయండి. అలాగే మీ థాట్స్ని కింద కామెంట్ చేయండి. దాంతోపాటు మీకు ఏమైనా వీడియో కాన్సెప్ట్ కావాలి అంటే కూడా దాని మీద కూడా చేస్తాను. సో అవన్నీ కింద అయితే కామెంట్ చేయండి. అండ్ అలాగే మన టెలిగ్రామ్ గ్రూప్ అండ్ ఇన్స్టాగ్రామ్ లింక్స్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఉన్నాయి. అక్కడి నుంచి మీరు నన్ను పర్సనల్గా ఫాలో అవ్వాలనుకుంటే ఇన్స్టాగ్రామ్ ద్వారా ఫాలో అవ్వచ్చు. లేదు మన టెలిగ్రామ్ ఛానల్లో అథెంటిక్ అప్డేట్స్ ఏమైనా క్విక్గా తెలుసుకుంటే అక్కడి నుంచి మీరు తెలుసుకోవచ్చు అనమాట. అండ్ ఫైనల్గా మీలో ఎవరైనా నిన్న నేను చేసిన ఏఎల్పి ఎగ్జామ్ సెంటర్ చీటింగ్ కేసు ఏదైతే స్కామ్ గురించి న్యూస్లో లీక్ అయిందో దాని గురించి వీడియో అయితే చేశాను. తెలియని వాళ్ళు ఆ వీడియో ఇప్పుడు ఎండ్ స్క్రీన్లో ఇస్తాను చూడండి. అలాగే న్యూ నోటిఫికేషన్ గురించి కూడా వీడియో చేశాను, రాబోతుంది, అప్రూవ్ అయ్యింది, ఇండెంట్ ఉంది కదా దాని గురించి. సో ఆ రెండింటి గురించి చూడడం వల్ల ఎండ్ స్క్రీన్లో ఇస్తాను, తప్పకుండా ఆ వీడియోని చెక్ చేయండి. అలాగే మన ఛానల్లో ప్లేలిస్టులు ఉంటాయి అనమాట, సబ్జెక్ట్ వైజ్ ఫ్రీగా కూడా చాలా వరకు క్లాసెస్ అయితే చేస్తాం. ఒకసారి చెక్ చేయండి, మీకు అక్కడ క్లియర్గా అర్థమవుతుంది. సో ఈ వీడియోకి ఇంతే గైస్. ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు మళ్ళీ వస్తాను. అంతవరకు సైనింగ్ ఆఫ్ తేజస్.